నమస్కారం మిత్రులారా! తెలుగు కథా సముద్రంకి స్వాగతం. ఈరోజు కొత్త కథకు మీకు స్వాగతం. ఆసక్తిగా ఉండండి. మీరు వింతలతో నిండిన మలుపులు, మెలికలు, భావోద్వేగాలు మరియు మరపురాని అనుభూతులతో కూడిన కథను వినాలని ఉన్నారా? అయితే ఈ కథ మీ హృదయాలను ముట్టడిస్తుంది, మీ మనసును ఆలోచనాత్మకంగా మారుస్తుంది. సిద్ధంగా ఉన్నారా మిత్రులారా? రండి, ఈ మాయాజాల ప్రపంచంలోకి మమ్మల్ని అనుసరించండి. ఈ కథ పేరు అడవి రహస్యం. తీరికలేని కొండలు, సాంద్రమైన అడవుల మధ్య అందమైన వేపలూరు అనే ఊరిలో ఒక పురాతన కథనం గ్రామస్తుల మధ్య విస్తృతంగా చెప్పబడేది. అదేంటంటే, ప్రతి 100 ఏళ్లకొకసారి ఒక మాయాజాలమైన శక్తి అడవిలోని గుండెల్లో మేల్కొని దాన్ని ఎదుర్కొనేవాడికి అపారమైన శక్తిని అందించేది అని కథలు కథలుగా చెప్పుకునేవారు. కానీ దాని మూల్యం చాలా భారమైనది. ఆ శక్తిని కోరుకునే వాళ్ళు ఎప్పటికీ అదే విధంగా తిరిగి రాలేరు అని కథ ఊర్లో అందరూ చెప్పుకునేవారు. అయితే ఈ ఈసారి 100 ఏళ్ల పరిమితి దగ్గర పడే కొద్దీ ఆ ఊళ్ళో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవటం ఆరంభించాయి. జంతువులు కనిపించకపోవటం, వాతావరణం అనూహ్యంగా మారటం, రాత్రుళ్ళు భయంకరమైన నిశ్శబ్దంగా ఉండటం, ఇలాంటి ఎన్నో మార్పులు ఆ ఊర్లో చోటు చేసుకోవటం ఆరంభించాయి. ఇటువంటి ఈ అల్లకల్లోలాల మధ్య ఒక ముగ్గురు స్నేహితుల బృందం ఒక అద్భుతమైన మిస్టరీని ఎదుర్కొనే పరిస్థితుల్లో పడతారు. అది వారి జీవితాలను శాశ్వతంగా మార్చివేయబోతుంది మిత్రులారా. అది ఎలాగంటే, రవి అనే ఒక తెలివైన మరియు ఉత్సాహవంతమైన యువకుడు నగరంలో ఆర్కిటెక్చర్ డిగ్రీ చదువును పూర్తి చేసుకొని తర్వాత తను వేపలూరుకి తిరిగి వచ్చాడు. ఊరి ప్రశాంతతను ప్రేమించినప్పటికీ అక్కడ ఏదో అసాధారణంగా అనిపించేది అతనికి. తన బాల్య స్నేహితుడైన అర్జున్ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాలతో ఉన్న వ్యక్తి. రవి యొక్క అసౌకర్యాన్ని అర్జున్ గమనించి విచిత్రమైన సంఘటనల గురించి తన ఆందోళనలను తనతో పంచుకున్నాడు. అలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఇద్దరూ ఊర్లో నడుస్తున్నప్పుడు వారు ఒక అందమైన మరియు ఒక వింతైన మహిళను కలుసుకున్నారు. ఆ మహిళ పేరు కావ్య. ఇటీవల వేపులూరుకు చేరుకున్న ఈమె చాలా లోతైన మరియు భావోద్వేగ కళ్ళు కలిగి ఉన్నది. రవి ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. వారు మాట్లాడుతుండగా ఊరిపై అకస్మాత్తుగా ఒక తుఫాను వచ్చింది. వారు ఇంతకు ముందు చూడని విధంగా ఈ తుఫాను చాలా భీకరంగా గాలి వీస్తూ, వృక్షాలను విరుస్తూ, ఆకాశాన్ని మరింత నల్లగా మార్చివేసింది. ఈ గందరగోళంలో ఒక వృద్ధ మహర్షి కనిపించాడు వారికి. వారు ముందున్న ప్రమాదాన్ని ఆ మహర్షి హెచ్చరిస్తూ అడవిలో ఆశ్రయం పొందమని సూచించాడు. ముగ్గురు మిత్రులు తమ భయాలను పక్కనబెట్టి మహర్షి సూచనలను అనుసరించారు. తమ భవిష్యత్తులు అడవిలోని రహస్యాన్ని పెనవేసుకొని ఉన్నట్లుగా భావించారు. ఆ అడవి వింతలతో కూడిన ఒక భయంకరమైన స్థలం. వారు లోతుగా వెళ్లే కొద్దీ వింతైన దృష్టాంతాలు ఎదురయ్యాయి. అందులో చాలా వారి గతం నుండి జ్ఞాపకాలు, తీరని కోరికలు మరియు వారు చాలా కాలంగా మనసులో దాచి ఉన్న భయాలు వారికి కళ్ళకెదురుగా కనిపిస్తూ ఉండేవి. ఆ అడవి మనసుతో ఆడుకుంటూ వారి దృఢతను పరీక్షిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అర్జున్ ఎప్పుడూ అనుమానిస్తూనే ఈ దృష్టాంతాలను కేవలం అడవిలోని మాయలని తోసిపుచ్చుతాడు. కానీ రవి మాత్రం వాటిని ధైర్యంగా ఎదుర్కొని, ముఖ్యంగా తన జ్ఞాపకాల్లో చాలా కష్టమైన జ్ఞాపకం తనకి కనిపిస్తూ ఉండేది. అదేంటంటే, చిన్ననాడే రవి వాళ్ళ తల్లి చనిపోయిన దృశ్యం. ఆ దృశ్యం చూసి రవి దాని వైపు ఆకర్షితుడవుతూ ఉంటాడు. ఇదే సమయంలో కావ్య తన తమ్ముడిని వెతుక్కుంటూ వేపలూరుకు వచ్చిందని చెప్తుంది. అతను కొన్ని ఏళ్ల క్రితం రహస్యమైన పరిస్థితుల్లో అదృశ్యమయ్యాడు. ఆ అడవిలోనే అతనికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని ఆమె విశ్వసించేది. వారు ముందుకు సాగినప్పుడు ఒక పురాతన దేవాలయం కనిపించింది. ఆ దేవాలయం యొక్క అర్ధభాగం భూమిలోనే ఉంది. అది చాలా ఆకులతో కప్పబడిపోయి ఉన్నది. ఆ దేవాలయంలో వారు సంక్లిష్టమైన శాసనాలు మరియు ఒక పాత చిత్రపటాన్ని మరియు ఒక పటాన్ని కనుక్కున్నారు. ఇది అడవిలో లోతైన ఒక గుహను సూచిస్తుందని తెలుసుకున్నారు. ఆ గుహలోనే ఆ శక్తి ఉందని పురాణాలు చెప్తాయి. ఆ గుహ సమీపానికి చేరుకున్నప్పుడు ఆ ముగ్గురు ఒక నీడలాంటి ఒక రూపాన్ని చూశారు. ఆ రూపం ఈ గుహ రహస్యాలను కాపాడటానికే నియమించబడినట్లుగా ఉంది.
ఆ సంరక్షకుడు ఒక పూర్వకాలం నుంచి వచ్చిన ఒక యోధుడు. ఆ యోధుడు ఆ ముగ్గురి కళ్ళల్లో సూటిగా చూస్తూ వారిని లోనికి వెళ్ళొద్దని వారించాడు. వాళ్ళ మధ్యలో ఒక తీవ్రమైన ఘర్షణ ప్రారంభమైనది. అ రవి మరియు అర్జున్ తమ బలాన్ని నిరూపించుకోవటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇలా పోరాటం జరుగుతుండగా, కావ్య తన సంరక్షకుడి దగ్గరికి వెళ్ళే ప్రతిసారీ అతను వెనకంజ వేస్తున్నాడని గమనించింది. అదేదో ఆ సంరక్షకుడు తనని గుర్తిస్తున్నట్లుగా అనిపించింది. వెంటనే కావ్య సంరక్షకుడికి తన సోదరుడు కూడా ఆ గుహశక్తిని అన్వేషించే ప్రయత్నంలోనే అదృశ్యమయ్యాడని, అతను మళ్ళీ తిరిగి రాలేదని ఆ సంరక్షకుడికి వివరించింది. ఆ సంరక్షకుడు కావ్య మాటలకి చలించిపోయి వారిని ముందుకు సాగనివ్వటానికి అంగీకరించాడు. అయితే ఆ గుహశక్తి వారి బంధాలను మరియు లోతైన కోరికలను పరీక్షిస్తుందని హెచ్చరించాడు. గుహలో వారు ఒక ప్రకాశవంతమైన కిరణాన్ని కనుగొన్నారు. ఇది మానవాతీత శక్తులతో నిండిపోయినట్లుగా కనిపించింది. ఆ కిరణానికి దగ్గరగా వెళ్ళగా వారు ఒక అసాధారణ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఆ ప్రపంచంలో వారు తమ గంభీరమైన భయాలను ఎదుర్కొన్నారు. రవి తన తల్లి మరణానికి సంబంధించిన అపరాధ భావనను, అర్జున్ తన స్నేహితులను కోల్పోవడానిపై ఉన్న భయాన్ని, కావ్య తన తమ్ముడి అదృశ్యాన్ని తిరిగి ఎదుర్కొంది. ఈ ప్రపంచం కావ్య సోదరుని వాస్తవాన్ని వెల్లడించింది. ఆ శక్తి మాయలో చిక్కిపోయి అతని ఆత్మ ఆ కిరణానికి బంధింపబడి ఉన్నది. అతను తన పాత రూపంలో వారి ఎదుట ప్రత్యక్షమై ఆ కిరణాన్ని నాశనం చేయమని, లేకపోతే అది వారందరినీ తినివేస్తుందని చెప్తాడు. తన సోదరుని రక్షించాలా లేదా ఆ కిరణాన్ని నాశనం చేయాలా అనే ఒక అసాధ్యమైన నిర్ణయంతో కావ్య సందిగ్ధంలో పడుతుంది. రవి అది గమనించి ఒక ప్రతిపాదనను ముందుకు తేవటమే కాకుండా సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఆ కిరణ శక్తిని ఉపయోగించి కావ్య సోదరుడిని నిజమైన ప్రపంచంలోకి తీసుకువద్దామని అనుకుంటాడు. కానీ సంరక్షకుడు హెచ్చరిక వారి మనసులో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ శక్తి వారి బంధాలను పరీక్షిస్తుంది అని. ఆ కిరణ శక్తిని పట్టుకునే ప్రయత్నంలో వారు ఉన్న ఆ ప్రపంచం నశించటం ప్రారంభమవుతుంది. మరియు వారి చీకటి భావాలు తీవ్రంగా పెరుగుతాయి. అంటే రవి మరియు అర్జున్ ఒకరినొకరు ఆగ్రహిస్తూ వాదనలో పడతారు. ప్రతి ఒక్కరూ తమను ఆ నాశనానికి కట్టిపడేశారని దొంగచాటుగా విరుద్ధాభిప్రాయాలతో ఉంటారు. వారి మధ్య ఉద్రిక్తత వారి స్నేహాన్ని విరిగిపోయేలాగా చేస్తుంది. అయితే కావ్య ఆ కిరణ శక్తిని నియంత్రించడానికి పోరాడుతూ ఉంటుంది. అంతిమంగా కావ్య గ్రహిస్తుంది కిరణ శక్తి వారి భావాలపై ఆధారపడి ఉంటుందని, మరియు వాళ్ళ భయాలను, కోరికలను వదిలివేయటం ద్వారానే అందరూ ఆ ప్రమాదం నుంచి బయటపడగలరని అర్థం చేసుకుంది. రవి మరియు అర్జున్‌ని కావ్య పిలిచి, వారి ఇద్దరిని వారి స్నేహబంధాలు, జ్ఞాపకాలు మరియు వారి గ్రామంపై ఉన్న ప్రేమపై వారి దృష్టిని కేంద్రీకరించమని కోరింది. వారు అలా చేయగా అందరూ తమ భయాలను విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తరువాత కిరణశక్తి తగ్గడం ప్రారంభించింది. మరియు కావ్య సోదరుడు దాని పంజా నుంచి విడుదలయ్యాడు. అయితే ఆ ప్రపంచం ఇంకా చెదిరిపోతూనే ఉంది. ఆ ప్రపంచం నుంచి ఒక అతి భీకరమైన రూపంతో ఉన్న ఒక 14 అడుగుల వింత వికృత ఆకారం వారి వైపు వస్తుంది. ముగ్గురూ చాలా ధైర్య సాహసాలతో, తెలివితో ఆ రాక్షసుడిని ఎదుర్కొంటారు. అయితే ఆ రాక్షసుడి బలం ముందు వారు ఎక్కువ కాలం నిలవలేకపోతారు. ఆ రాక్షసుడు త్రుటిలో వారిని మింగివేసేలాగా ఉన్నప్పుడు రవి గ్రహిస్తాడు ఆ రాక్షసుడిని ఓడించడానికి కేవలం కిరణాన్ని నాశనం చేయటం ఒక్కటే మార్గమని. అయితే ఆ కిరణాన్ని నాశనం చేస్తే అది కావ్య సోదరుడిని పూర్తిగా తిరిగి తీసుకురాలేమని అర్థం చేసుకుంటారు. కావ్యకి ఆ విషయం రవి చెప్తాడు. కావ్య భారమైన మనస్సుతో అంగీకరించి ఆ కిరణాన్ని నాశనం చేయడానికి ఒప్పుకుంటుంది. అయితే ఆ ముగ్గురు కలిసి ఆ కిరణాన్ని నాశనం చేయటం ఆరంభిస్తారు. దాంతో పాటు ఆ ప్రపంచం కూడా కరిగిపోవటం మొదలవుతుంది. చివరి క్షణాల్లో కావ్య సోదరుడు వారికి ధన్యవాదాలు చెప్పి కాంతిలోకి కనుమరుగవుతాడు. ఒక ప్రశాంత భావాన్ని విడిచిపెడతాడు. ఆ ముగ్గురు కళ్ళు మూసి తెరిచే లోపల అడవి అంచుల్లో మేల్కొంటారు. తుఫాన్ చల్లబడిపోతుంది మరియు గ్రామం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. విచిత్రమైన సంఘటనలు అన్నీ ఆగిపోతాయి మరియు గ్రామస్తులు ఆ ముగ్గురు స్నేహితులు ఎదుర్కొన్న పరీక్షలు తెలియక తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. రవి, అర్జున్ మరియు కావ్య తమ ప్రయాణం వల్ల శాశ్వతంగా మారిపోతారు. ఈ ప్రయాణంలో వారి బంధాలు పరీక్షింపబడ్డాయి మరియు బలపడ్డాయి. వారు తమ గురించి ఎప్పటికీ మర్చిపోలేని సత్యాలను కనుగొన్నారు. కావ్య తన సోదరుడిని కోల్పోవటం బాధగా అనిపించినప్పటికీ,
అతని ఆత్మ శాంతియుతంగా ఉందని తెలుసుకోవటం ద్వారా ఓదార్పు పొందుతుంది. వారు అడవి అంచున నిలబడి సూర్యోదయాన్ని చూస్తూ వేపలూరు పురాణం ఇంకా కొనసాగుతుందని, కానీ నిజమైన శక్తి అడవి రహస్యాల్లో కాదని, వారి స్నేహబంధాల బలంలో మరియు లోతైన భయాల్ని ఎదుర్కోవటంలో ఉంటుందని తెలుసుకుంటారు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి అందరూ బాగుపడిన జీవనశైలిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలా వారి కథ గ్రామం యొక్క సంపన్న చరిత్రలో భాగమైనది. అడవి ఇంకా రహస్యంగానే ఉండేది, కానీ దాని చీకటి మాత్రం తొలగింపబడినది. ఆ ఊరు శాంతమైన రాత్రులతో గ్రామస్తులు కొన్నిసార్లు గాలిలో తేలిన కథను వింటూ ఉంటారు. ఆ 3 స్నేహితుల కథను వారు అడవి ఆగ్రహాన్ని ఎదుర్కొని విజయం సాధించినట్లుగా అడవిలో శక్తి పురాణం తరతరాలుగా చెప్పబడుతుంది. నిజమైన శక్తి కేవలం శక్తిని అన్వేషించడం ద్వారానే కాదు, కానీ మనం కట్టుకున్న బంధాలలో మరియు మన ధైర్యంలో ఉంటుందని గుర్తు చేస్తుంది. ఈ కథ స్నేహం, ప్రేమ మరియు మానవ ఆత్మ యొక్క సహనంపై ఒక కథ. ఈ కథని ఎంతో ఆప్యాయంగా వినినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో ఆశ్చర్యకరమైన, అద్భుతమైన కథల కోసం మా ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరణతో మేము మరిన్ని కథలను మీ ముందుకు తీసుకువస్తాం. మళ్ళీ కలుద్దాం మిత్రులారా. ధన్యవాదాలు.